సందేశం భగవత్ కరుణ మరియు భగవంతు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లేదంటే ఆధ్యాత్మిక పురోగతి మనం పొందాలంటే ఏం చేయాలనేది మనం చూద్దాము. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయము కర్దమ ముని సన్యాసము 1, 2, 3, 4 మైత్రేయ ఉవాచ నిర్వేదవాది నిమేవం మనోర్దుహితరం ముని దయాలు భూషాలినీమాః శుక్లాభివ్యాహృతం స్మరన్. 2వ శ్లోకం. ఋషిరువాచ మాఖిదో రాజపుత్రీత్తం ఆత్మానం ప్రత్యనిందితే భగవాంస్తేక్షరో గర్భం అదూరాత్ సంప్రపశ్యతే. 3వ శ్లోకం. ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ తపోత్ర వినదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. 4వ శ్లోకం. సత్వయాదరాదితః శుక్లో వితన్వన్మామకం యశః చేతా తే హృదయ గ్రంథి ఔదార్యో బ్రహ్మ భావన. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथ श्रीमद् भागवतम की जय. श्री राधारमण की जय. जगन्नाथ बलदेव सुभद्रा महाराज की जय. గౌరవనితాయ భగవాన్ కి జయ. ఈరోజు మనకు భగవంతుడి కరుణ మరియు ఆధ్యాత్మిక పురోగతిని మనము పొందాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవత్ కరుణ అందరిపైన ప్రసరిస్తుంది. ఎట్లయితే ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, సూర్యుడి యొక్క కరుణ కటాక్షం ఆశీస్సులు పొందాలి అనుకుంటే పెద్ద డూప్లెక్స్ హౌస్ లోపల వెళ్ళి అసలు ఇంత కూడా వెలుతురు రానటువంటి రూమ్ లో పడుకుంటే కూర్చుంటే సూర్యుడి యొక్క కిరణాలు, ఈ పొద్దున పూట సూర్య కిరణాల్లో న్యాచురల్ విటమిన్ డి విటమిన్ ఉంటుందంట. సో కాబట్టి అది లోపమైనట్టయితే మన లోపల దానికి సంబంధించిన వ్యాధి మన లోపల వస్తుంది. అందుకే పూర్వకాలము ప్రతి ఒక్కరు పొద్దున్న లేచినప్పటి నుంచి పని మనిషి సిస్టమ్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాడు, బయటనే ఎక్స్పోజ్ అయ్యేవాడు. పెద్ద భవంతులున్నా కూడా ఈవెన్ పూర్వకాలం చుట్టూ భవంతుండేది, మధ్యలో మళ్ళీ ఎండ్ వచ్చేటువంటిది, అలాంటి ఫెసిలిటీ ఉండేది. అదేవిధంగా భగవత్ కరుణ మనపై రావాలి. భగవత్ కరుణతో మనకు ఏమవుతుంది? ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక ఉన్నతి మనకు లభ్యమవుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే భౌతిక ఉన్నతి పట్ల అనాసక్తి, ఆధ్యాత్మిక ఉన్నతి పట్ల ఆసక్తి. ప్రభుజీ, మరి భౌతిక ఉన్నతి మనకు అవసరం లేదా? భౌతిక ఉన్నతి అనేది ఎవరైతే ఆధ్యాత్మిక అంటే నేను ఆత్మని అని జీవించే వాడికి ప్రతిదీ ఉన్నతిగానే ఉంటుంది. భౌతిక అంటే వాళ్ళు బాగా చదువుకోవచ్చు, బాగా సంపదలు వస్తాయి, తర్వాత తెలివితేటలు ఉంటాయి, సో మంచి సొసైటీలో పేరు ప్రతిష్ట,
వాళ్ళకొచ్చే ప్రతి అంటే లాస్ట్ లైఫ్‌లో చేసిన ప్రతి కర్మతో వాళ్ళకొస్తున్న ప్రతి దాన్ని గూడా ఇది భగవత్ కరుణ, భగవత్ ఆశీస్సులు, భగవంతుడి యొక్క విశేష కృపగా భావిస్తూ వాళ్ళేం జేస్తారంటే దాన్ని అగైన్ భగవంతుడి యొక్క సేవకు మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్ళు ప్రతిదాన్ని ఆధ్యాత్మికంగా చూస్తారు గానీ, భౌతికంగా చూడరు. భౌతికంగా చూడటము, ఆధ్యాత్మికంగా చూడటం అంటే, భౌతికంగా చూడటం అంటే, నేను నా కష్టార్జితంతో, నా తెలివితేటలతో అంటే ఇక్కడ నేను అనేది దేహంతో పోల్చుకొని, నా శక్తితో, నా యొక్క బుద్ధితో సంపాదిస్తున్నాను కాబట్టి నేనే భోగించాలా? నేను అంటే నాకిష్టమైన వాళ్ళతో నేను భోగించాలి అనేది భౌతిక చైతన్యము. హ్మ్. అది భౌతిక జీవన విధానం. అదే విధంగా ఆధ్యాత్మిక జీవన విధానము, ఆధ్యాత్మిక చైతన్యము, ఆధ్యాత్మికమైనటువంటి ఆహ్, స్థితిలో అంటే బ్రహ్మభూత స్థితిలో, బ్రహ్మ అంటే నేను ఆత్మను అనే స్థితిలో ఉండడం అంటే, నేను అనే శరీరానికి అసలు అర్హతనే లేదు ఇంత బ్యూటిఫుల్ దేహాన్ని పొందటము. నేనేదైతే దేహాన్ని ఈ యొక్క ఆత్మకు దేహము లేకుంటే ఆత్మకు ఎటువంటి కర్మ చేసే ప్రసక్తి లేదు. అసలు విలువ లేదు. ఈ దేహముతో ఆత్మకు విలువొచ్చింది. ఆత్మ వాళ్ళ దేహానికి విలువొచ్చింది. ఎప్పుడు? ఈ దేహము ఆ భగవంతుణ్ణి సేవించడానికి ఉపయోగపడినప్పుడు దేహముకు గొప్ప విలువ. అదేవిధంగా ఆత్మకు లక్ష్యం వైపు ప్రయాణం చేయగలుగుతుంది. అదే ఈ దేహము భగవంతుడి యొక్క మార్గంలో, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొనకుండా, తన ఇష్టానుసారం అది తన ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే జీవించడం అంటే, అది భగవత్ కరుణను మిస్‌యూజ్ చేయటం. అది ఆధ్యాత్మిక పురోగతి కాకుండా, భౌతిక పురోగతిని మనం అనుకుంటాము. కానీ అది భౌతిక పురోగతి కూడా కాదు. అది మనకు నిజంగా చెప్పాలంటే, మనని అన్ని రకాలుగా నష్టపరిచేటువంటిది. భౌతిక పురోగతి అంటే, మనకు ఈ బంధాల్లో చిక్కుకునేట్టుగా చేయడము అన్నట్టు. సో, మనం శ్లోక బై శ్లోక చూద్దాం. మన యొక్క కర్తవ్యం ఏంటి మనకి? నిజమైన పురోగతి, భౌతిక పురోగతిలో గూడా మనము చేయవలసినటువంటి విధి విధానాలు, దానివల్ల మనం పొందే ఫలితం. సో, ఇక్కడ ఈ శ్లోకము ఎవరెవరితో సంబోధిస్తున్నారు? సో, మైత్రేయముని విదురుడితో బోధిస్తున్నారు. వైరాగ్యపూర్ణములగు మాటలను పలుకుచున్న శ్లాఘనీయురాలకు మనుతనయకు విష్ణు భగవానుని వచనములను స్మరించుచు దయాళువైన కర్దముని ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది. సో, దేవహుతి స్వయంభూ మను కూతురైనటువంటి దేవహుతి లాస్ట్ అధ్యాయంలో ఇంకా ఎండింగ్ లో మొత్తం వైరాగ్యం, ఇంకా జీవితం పట్ల వైరాగ్యం అంటే ఇంకా జీవితము ఈ భౌతిక భోగాలు చాలు, ఇంకా అసలు నేనంతా సమయం వృధా చేశాను నేను. పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే మానవ జన్మ యొక్క లక్ష్యము భగవంతుని సేవించడము. దేంతో? ఈ ఆత్మ యొక్క నిజ ధర్మము భగవంతుణ్ణి సేవించడం. ఇప్పుడు సూర్యుడి యొక్క నిజ ధర్మము, ఆయన పైన ఉన్నాడు. సో కాబట్టి ఆయన నిజ ధర్మము కేవలము వేడిని, వెలుతురిని ప్రసరింపజేయటం. సో అది ఆయన నిజ ధర్మం. సో మేఘాల యొక్క నిజ ధర్మం వర్షాన్ని మనకు ఇవ్వటము. అలా ప్రతిదానికి ఒక నిజ ధర్మం ఉంది. తర్వాత నిప్పు యొక్క నిజ ధర్మము వేడిని, వెలుతురునిస్తాం. కాబట్టి నీటి యొక్క నిజ ధర్మము ఇతరుల యొక్క దాహాన్ని తీర్చడం. మేబీ పంట పొలాలు ఉండొచ్చు, ఏదైనా మానవులు ఉండొచ్చు, జీవులు ఉండొచ్చు, ఇతరులకు దాహాన్ని తీర్చటం.
మరి ఆ క్రమంలో చూసినట్టయితే మన యొక్క చెప్పారు శరీర ధర్మము కర్మ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే. మరి ఆ చేయించే వాళ్ళు కావాలి. ఆత్మ ఈ శరీరంలో టాప్ పొజిషన్ లో ఉంది. మనకు కూడా భగవద్గీతలో 1 by 1 స్టెప్స్ మనం తెలుసుకున్నాము. ఆత్మస్థితి లోయెస్టా హైయెస్టా? లోయెస్ట్ అయితే అందరికంటే తక్కువ స్థితిలో ఎవరు ఉంటారు? జడ పదార్థం. దానిపైన ఇంద్రియాలు, ఇంద్రియాల పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ ఈ 11 అంశములతో కూడుకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సుతో కూడుకున్నటువంటి ఈ దేహంతో భగవంతుడికి సంబంధించినటువంటి కర్మ మాత్రమే చేయించాలి. అది కంప్లీట్ గా తన గ్రిప్ లో ఉండాలి ఈ దేహము. అప్పుడు అందు గురించే దేవహుతి ఇంతకాలము దేహము కొరకు స్టార్టింగ్ లో చేసింది తను. పెళ్ళైన కొత్తలో అప్పుడు భర్త మీద ప్రేమతో భర్తకు ఇంకా ఎటువంటి కోరికలు కోరకుండా ఫుల్గా భర్త యొక్క భక్తియుక్త సేవలో, భర్త చేసేటువంటి భక్తియుక్త సేవలో సంపూర్ణంగా ఎటువంటి కోరికలు లేకుండా నియుక్తమైంది సేవ చేసి తర్వాత భర్త యొక్క ఆజ్ఞానుసారమే తను కోరిక కోరింది. ఇంకా జీవితం అంటే ఇదే కాదు కదా, తనకు ఉత్తమమైనటువంటి స్త్రీకి కావాల్సింది సంతానము ప్లస్ భర్తతో సంగము కోరుకున్నది. కాబట్టి భర్త చాలా అసలు స్వర్గలోకాల్లో కూడా ఉండనటువంటి సుఖాన్ని ఆమెకు రుచి చూపించాడు. కానీ ఆ రుచిలో ఆమెకు అర్థమైంది ఏంటంటే అంత ఎక్స్టెంట్ చూసిన తర్వాత ఫెడప్ అయిపోయింది. చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోయింది తన జీవితం. అరే నేను చాలా మిస్టేక్ చేశాను. ఇన్ని ఇయర్స్ అది ఎప్పుడు తెలిసింది? తన భర్త ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు. కానీ అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప భక్తుడి యొక్క విలువ ఉంటాడు కదా నాతో పాటు ఇంకా చాలా కాలం అనుకుంది. లేదు నా సమయం అయిపోయింది వెళ్ళిపోతాను అన్నప్పుడు అనవసరంగా నేను వేస్ట్ చేశాను. నా యొక్క జీవితము పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ భగవంతుని సేవించడము, భగవంతుని తెలుసుకోవటము, జ్ఞానం, భగవద్ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో వైరాగ్యం రావడం. కాబట్టి జ్ఞానం లేకుండా వైరాగ్యము అది సమ్ టైమ్స్ శ్మశాన వైరాగ్యం. శ్మశానానికి మనందరం వెళ్తాం. అక్కడ అరే జీవితం అంటే గింతే కదా, ఈ రోజు వీళ్ళు వెళ్ళిపోయినారు మనం కూడా వెళ్ళిపోతాం, దాని కొరకు ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేయటం ఎందుకు, అది ఇది అనుకుంటాం. శ్మశాన గేట్ దాటంగానే మళ్ళీ నార్మల్. మనకు ఆ విధంగా తనను తాను నిందించుకుంటున్నాం. ఆ నిందకు మనం కూడా 2 రకాలుగా జీవిస్తాం. ఒకటి మనని పొగడేట్టుగా, ఒకటి మనని నిందించేట్టుగా. దానికి ఏమంటారు? నిందనీయ జీవితము, వందనీయ జీవితం. మనం మాక్సిమం ఎట్లంటే ఇతరులతో నిందింపబడే జీవితాన్ని గడుపు. ఇతరులతో మనం అట్లీస్ట్ వందనీయ అంటే మనం అరే ఒకరు మనని అప్రిసియేట్ చేసేట్టుగా, పొగడేట్టుగా జీవితాన్ని గడపాలి. కానీ ప్రతి ఒక్కరు మనని చూస్తేనే నిందించేటువంటి జీవితాన్ని గడుపు. కాబట్టి కర్దమముని కూడా ఆమె చేసిన సేవలకు నువ్వు శ్లాఘనీయురాలగు మను తనయకు. ఆమె మనువు గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. తను కూడా అటువంటి సేవలు చేసింది. కాబట్టి భగవంతుడు తనకు చెప్పినటువంటి వచనాలను ఆమెతో గుర్తు చేస్తున్నాడు. పెళ్లికి ముందే భగవంతుడు మాటిచ్చాడు. ఎవరికి? కర్దమమునికి. నీ ఇంట్లో నేను అవతరించబోతున్నాను అని చెప్పేసి అది గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్ లో ముని ఇట్లు పలికి, ఓ రాజపుత్రి నీవు నిరాశ చెందకు, నేను వెళ్ళిపోతున్నాను అనే నిరాశ చెందకు. నిజమునకు నీవు శ్లాఘనీయురాలు, అక్షరుడవు ఆదిదేవుడు త్వరలో నీ గర్భమునందు పుత్రుని రూపమున ప్రవేశింపనున్నాడు. వర్షం
అభాగ్యురాలినని తలచుచూ చింతింపకుమని తన భార్యను కద్దవమని ప్రోత్సహించారు. ఎలయన దేవాది దేవుడే ఆమె గర్భము నుండి అవతరింపనున్నాడు. చూసారా, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ మన ఆరోగ్యం బాగున్నప్పుడు, మన శరీరం బాగున్నప్పుడు, ఎవరైతే ఎటువంటి దాన్ని ఏమంటారు, కోరికలు లేకుండా, అంటే స్వార్థము లేకుండా నిస్వార్థంతో అక్కడ దేవహూతి తన భర్తనే గురువుగా తలుచుకొని తన భర్త యొక్క చేసేటువంటి భక్తియుక్త సేవలు సంపూర్ణంగా తన యొక్క మనసా వాచ కర్మణ నిస్వార్థంగా సేవ చేసినందుకు ఆమెకు చెప్తున్నాడు, నువ్వు శ్లాఘని అంటే నువ్వు ఏదో భోగాన్ని కోరుకున్నావు అంటే అఫ్కోర్స్ భర్త దగ్గర కోరుకుంటారు, కానీ ఆమె మనందరికీ లెసన్ ఏం నేర్పించిందంటే అటువంటి భోగాలని కోరుకోకండి. ఆమె చేసిన భక్తి మనం చేయట్లేదు, చేస్తున్నామా? పెళ్లికి ముందు తన తల్లిగారింట్లో చేసింది, పెళ్ళైన కొత్తలో అందరూ భోగాలను కోరుకుంటారు, కానీ తను మాత్రం ఏం కోరుకున్నది? భోగాన్ని కోరుకోకుండా భక్తి యోగాన్ని కోరుకుంది, భక్తి యోగాన్ని నిర్వహించింది. తర్వాత కొంతకాలం చేసి ఆ కొంతకాలము ఆ చేసి దాని పట్లనే తను నిందనీయ జీవితం గడిపాను అని ఫీల్ అవుతా ఉంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు నిందనీయ జీవితం కాదు, నువ్వు ఎప్పటికీ కూడా శ్లాఘనీయురాలివే. ఎందుకంటే నీ గర్భం అంత పవిత్రమైంది, భగవంతుడు పరమ పవిత్రుడు, భగవంతుడు నీ గర్భాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే నీవు శ్లాఘనీయురాలివే, అంటే నీవు పొగడబడే దానికి అర్హత కలిగి ఉన్న దానివి, కాబట్టి నువ్వు చింతించకు అని ఆమెని ఓదారుస్తున్నాడు. అర్థము నెక్స్ట్, నీవు పవిత్ర వ్రతములను వరరించి ఉన్నావు. కర్దముని గుర్తు చేస్తున్నాడు, నువ్వు చాలా పవిత్రమైనటువంటి వ్రతాలను వరణించున్నావు, నీకు శుభము గాక. ఇకపై ఇంద్రియ నిగ్రహము, ధర్మ పాలనము, తపస్సు, ద్రవ్య దానముల ద్వారా భగవానుడి శ్రద్ధతో అర్చింపుము. పూర్వకాలము యజ్ఞయాగాదులు చెయ్యాలంటే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, ఆ ప్రదేశంలో పూజా ద్రవ్యాలను తీసుకొచ్చి ఏర్పాటు చేసేవాళ్ళు, ఆ యజ్ఞాన్ని నిర్వర్తించడానికి అంత పవిత్రమైన బ్రాహ్మణోత్తములను ఆహ్వానించేవాళ్ళు. తర్వాత ఎంతో మంది పవిత్రమైనటువంటి సాధు పొంగవులను, భక్తులను ఆహ్వానించేవాళ్ళు. అక్కడ ఎటువంటి కర్మలు చేసేవాళ్ళు? యజ్ఞం అన్నప్పుడే యజ్ఞాన్ని నిర్వహించే యజమానులు, యజ్ఞానికి నిర్వాహకులు, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ భోగం కొరకు ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉంటారు. తర్వాత ధర్మ పాలన, ధర్మ అన్నప్పుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, ఆ భగవంతుడి యొక్క విధి విధానాల యొక్క పాలన, అంటే క్షత్రియుడైతే భగవంతుడి యొక్క యజ్ఞ యాగాలను నిర్వర్తించి దాంట్లో ప్రజలందరి యొక్క సొమ్ముతో ఆ యజ్ఞాలను నిర్వర్తిస్తారు. యజ్ఞంలో బ్రాహ్మణోత్తరులను పిలిచి యజ్ఞాన్ని నిర్వర్తింపజేసి వెళ్ళేప్పుడు వాళ్లకు ఆ ద్రవ్యము, అంటే వాళ్ళకు వస్తు రూపంలో లేదంటే డబ్బు రూపంలో ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తారు. ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి కర్దముని తన భార్యకు ఇంకా అయిపోయింది, ఇకపై నీవు ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలకు స్వాతంత్రాన్ని ఇవ్వకు, విచ్చలవిడిగా నాలుక కోరింది ఫలానా బయటకు వెళ్ళి అది తినేద్దాము, ఆ ఇంద్రియాన్ని నిగ్రహించుకో. ఈ చెవులు ఉన్నాయి కదా అని చెప్పేసి క్లాస్ అయిపోగానే ఇష్టం ఉన్నది పనికిరాంది పనికొచ్చేదాన్ని కూడా వినకండి. కళ్ళున్నాయి కదా అని చెప్పేసి సైట్ సీన్లు పోయి లేకపోతే సినిమా షికార్లకు వెళ్ళి చూడకండి. అదే విధంగా మనకు ఇంద్రియ నిగ్రహానికి ముఖ్యంగా ఉపదేశామృతంలో ఒక శ్లోకం చెప్పడం జరిగింది. ద్రవ్య దానములను అంటే ఎలా చేయాలనేది మనకు రూప గోస్వామి వారు చాలా చక్కగా వివరించారు. ఉపదేశామృతం ఈ నాలుగిటిని నిర్వర్తించాలంటే మనకు 4 శ్లోకాస్. మీ దగ్గర ఉపదేశామృతం ఉంటే
ఒకసారి చూసుకోండి. 4 శ్లోకము తాత్పర్యం అద్భుతమైందన్నట్టు. ఈ 4కి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉపదేశామృతం ప్రథమ బిందువు. వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః సర్వామపీమాం పృథ్వీం సశిష్యాత్. భగవంతుడు చెప్తున్నాడు రూప గోస్వామి ద్వారా. చైతన్య మహాప్రభు ఈ శాస్త్రాలను రచింపజేశారు. మనకు ఇంద్రియ నిగ్రహం గల ఏ వ్యక్తి అయినా కూడా, అంటే నీ నీ దగ్గర ఇంద్రియ నిగ్రహం ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి. ఎస్ ప్రభుజీ, నాకు నా ఇంద్రియాలన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. నా దేహం నేను ఎట్లా చెప్తానంటుంది, నా మనస్సు ఎట్లా చెప్తానంటుంది, నా బుద్ధి ఎలా చెప్తానంటుంది, వింటుందా లేదో చెక్ చేసుకోండి. నంబర్ 1, నేను కేవలం భగవత్ సంబంధిత వాక్యాలను మాత్రమే పలకాలి. నా వాక్కు యొక్క వేగాన్ని టకటకేదో అనేస్తాము, తర్వాత బాధపడతాము, లాభం ఉండదు. భార్యాభర్తలు పిల్లలతో జీవిస్తున్న దయచేసి మన మాటని, ఈ యొక్క వాక్కే మొత్తం ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ వాక్కే ప్రపంచంలో లోయెస్ట్. అంటే ఫ్యామిలీ ఒక చిన్న కుటీరం ఇల్లు, ఆ ఇల్లు విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కూడా భార్యాభర్త ఇంట్లో, ఇంకా భార్యాభర్త పిల్లలు ఎవరైనా కూడా, ఫ్రెండ్స్ కూడా, రిలేషన్స్, ఈ రిలేషన్ అన్నా కూడా విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కూడా వాక్కు యొక్క వేగాన్ని, అదే విధంగా మనము భగవంతుడితో సత్సంబంధము, గురువుతో సత్సంబంధం, ఎవరితోనైనా కూడా ఈ సత్సంబంధము అనేది మనం పెట్టుకోవాలా, లేదంటే సంబంధం విడిపోవాలా అనేది కూడా ఈ వాక్కు యొక్క వేగము చాలా పవర్ఫుల్. కాబట్టి దయచేసి వాక్కు కంట్రోల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ రెండవది, మనస్సు యొక్క కోరికలు. ఈ వాక్కు యొక్క వేగము దేని మీద డిపెండ్ అవుతుందంటే మనస్సు యొక్క కోరికలు. మనస్సు ఏదో కోరిక కోరుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, వైఫ్ హస్బెండ్ ఏదో కోరిక కోరింది, ఆ కోరిక నెరవేర్చలేడు అనుకోండి, అప్పుడు ఆమె మాట ఫస్ట్ సాఫ్ట్ గానే, ఒక గురువు గారు చెప్తారు, ఆమె టీవీలో ఏదో చూసింది, మంచి శారీస్, ఏదో కొత్త రకం శారీస్ వచ్చాయి. ఆమె అనుకుంది హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి రాగానే అది కోరాలి, ఫస్ట్ ఇంకా కొత్త రిలీజ్ చేశారు అని. ఇప్పుడు హస్బెండ్ రాగానే మంచిగా ఆయన ఆఫీస్ నుంచి రాగానే రిలాక్స్ అవుదామని ఇట్లా కూర్చున్నాడో లేదో, వేడి వేడి కాఫీ పెట్టుకొని వచ్చింది. సో ఆ టీవీ చూస్తా ఉన్నాడు. కరెక్ట్ ఆ అడ్వర్టైజ్మెంట్ అది వస్తా ఉంది. ఆయన అలా టీవీ చూస్తూ టీ కూడా తీసుకొస్తుంది. ఏమండి అక్కడ చూసారా అంటే, ఏంటి అంటే, సో అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుంది, అది ఆ శారీ చాలా ఫేమస్, అది చాలా తక్కువనే అంట, చాలా బాగుంది అని. అప్పుడు ఆయన అంటాడు, మొన్ననే నీ బర్త్డేకు చాలా అమౌంట్ పెట్టి కొనిచ్చాను కదా నీకు అనగానే, ఆ టీ తీసుకొని కాఫీ తీసుకొని వస్తున్నది కాస్త మళ్ళీ ముందుకు అడుగులు వేయాల్సింది కాస్త వెనక్కి తిరిగిపోయాడు. అరే ఇదేంటి, కాఫీ తెస్తుంది మంచిగా తాగుతాం అనుకుంటే మొన్ననే కొనిచ్చాను అనగానే, అంటే ఇక ఆమెకు అర్థమైపోయింది, ఇంకా నేను అడిగి ఇప్పుడు కొనియమని చెప్పే లోపల ఆయన అయిపోయింది అన్నాడు, కాబట్టి కాఫీ వెనక్కి వెళ్ళింది. సో కాబట్టి ఇక్కడ మనస్సు యొక్క కోరిక. ఇంకా అప్పుడు కాఫీ ఏమైందిరా, ఇంకా నీ మొహానికి కాఫీ ఇస్తలే గాని, అంత సీన్ లేదు నీకు కాఫీ తాగేంత, పోయి కొన్ని నీళ్ళు తాగుపో అని చెప్తాను. అంటే మన యొక్క కోరిక నెరవేర్చంగా పోంగానే మన యొక్క మాట, ఆ వేగము వేరేలాగా వచ్చింది. కాబట్టి మనసు యొక్క కోరికలో మన యొక్క వాక్ యొక్క వేగం ఇష్టం ఉన్నట్టు స్పీడ్ పెంచుతా ఉంటాం. దానివల్ల రిలేషన్ అయిపోయింది, తెగిపోయింది అక్కడ. అంటే కొంచెం పాడైపోతా ఉంటుంది. దాని తర్వాత మనసు యొక్క కోరికలు అందు గురించే మన అదుపులో ఉండాలి. మనస్సు కేవలం భగవత్ సంబంధిత కోరికలను మాత్రమే వ్యక్తపరుస్తా ఉండాలి. ఆ కోరికలు తీర్చడంలో మాత్రమే మనస్సు సదా నియుక్తం అవ్వాలి. నెక్స్ట్ క్రోధము. ఈ క్రోధాన్ని ఎప్పుడు ఎలా నియంత్రించాలా, ఎప్పుడు ఉపయోగించాలా, హనుమంతుడు ఎగ్జాంపుల్ చెప్పాను. అదే విధంగా అర్జునుడు కూడా సాధువులాగా వాళ్ళందరినీ చూసి, దేహాలను చూసి చాలా క్రోధంతో వస్తాడు మహాభారత యుద్ధం చేయడానికి. కానీ తన ఫస్ట్ ఆ మహాభారత యుద్ధంలో మధ్యలోకి తీసుకెళ్ళగానే అందరిని, తన తాతలను, తండ్రులను, గురువులను, తన యొక్క అన్న తమ్ముళ్లను, ఫ్రెండ్స్ ని చూడంగానే
మొత్తం క్రోధం అంతా కూడా నీరు గారిపోయి వైరాగ్యం వచ్చేసిందంట. కాబట్టి అక్కడ శత్రువులను, దుష్టులను, దుర్మార్గులను చంపడంలో నీకు క్రోధం లేకుంటే చంపలేవు. కాబట్టి భగవంతుడు అక్కడ క్రోధాన్ని యూజ్ చేయి. సమ్ టైమ్స్ అట్లా మనం భగవద్ భక్తి కొరకు సపోజ్ ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్య నిర్వాహకుడు కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండాలి. అందరినీ ప్లీజ్ 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 చేయండి అంటే ప్రభుజీ అలానే బతుకులాడుతూ ఉంటాడు. చేయకున్నా పర్వాలేదు. అక్కడ మాత్రం గురు ఆల్వేస్ షుడ్ బి స్ట్రాంగ్ ఉండాలి. గురువుని మనం చాలా మెత్తగా సాఫ్ట్ గా మనం కోరుకుంటే అది మనకే డేంజర్. ఆఫీస్ లో కూడా ఆఫీస్ లో పని చేస్తున్నామంటే బాస్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. లేదంటే పని చేయలేంట. అంటే హృదయం కోమలంగా ఉండాలా, ఆర్డర్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చేట్టుగా ఉండాలి. గురువు కూడా ఆదేశాలు మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకు? వాళ్ళని ఆ భగవంతుడికి భగవత్ ప్రేమకు పాత్రలుగా చేయడానికి కొరకు. తర్వాత క్రోధమును ఆ విధంగా భగవత్ సేవలో నియుక్తం చేసినప్పుడు మాత్రమే మనము దాన్ని నియంత్రించవచ్చు. తర్వాత వీటన్నిటికీ కూడా మూల కారణము జీవ యొక్క వేగము. అంటే వాక్కు కూడా నాలుక ఉంటేనే మనం మాట్లాడగలుగుతాము. కాబట్టి ఈ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవాలంటే సపోజ్ ఏదైనా బాగా తినాలి, ఏదైనా మాట్లాడాలి అంటే నాలుక. కాబట్టి ఈ నాలుక కేవలము దీన్ని లాక్ చేయాలంట. మనం కదా బయోమెట్రిక్ లాగా ఈ నాలుక టేస్ట్ బడ్స్ ఓన్లీ కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే రుచిగా అనిపించాలా. కృష్ణుడికి అర్పించినటువంటి ఆ ప్రసాదము దానికి టేస్ట్ లెస్ లాగా అనిపించాలా. అదే విధంగా కృష్ణ సంబంధిత కృష్ణ ప్రచార పొద్దున నామామృతంలో కూడా వచ్చింది. కృష్ణ నామము, కృష్ణ భక్తుల నామము, కృష్ణ సేవల యొక్క గుణగణాలు కీర్తించడము. సో కృష్ణ భక్తుల యొక్క సేవలను కీర్తించడము ఎప్పుడైతే ఈ నాలుక దాంట్లో నియుక్తమవుతుందో ఇప్పుడు ఆటోమేటిక్ గా వాక్కు కంట్రోల్ అవుతుంది. మనసు యొక్క కోరికలు ఎట్లా, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనసు ఆ విధంగా తయారవుతుంది. తామసిక మనస్సు, రాజసిక మనస్సు, సాత్విక మనస్సు. అంటే మనస్సు అటు ఆ డైరెక్షన్ లో ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ సాత్విక మనస్సు, సాత్వికంగా ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఈ ఇంద్రియాలను సాత్విక కోరికలు దానిలో జనరేట్ అవుతాం. లైక్ ఎలాగైతే మనకు అప్పుడప్పుడు మనకు ట్యాప్లలో వాటర్ మురికి వస్తుంది అనుకోండి, ఆ మురికిని క్లీన్ చేయడానికి ఫిల్టర్ ఉందనుకోండి, ఆ ఫిల్టరే మనస్సు. మన యొక్క ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలను ఫిల్టర్ చేసి కేవలము ఫిల్టర్ రేపు 3-4 లేయర్స్లలో ఫిల్టర్ పనిచేస్తాం. లాస్ట్ లేయర్ రిలీజ్ అయ్యేప్పటికీ అది ప్యూరిఫై వాటర్ వస్తుంది. అలానే మన మనసులో ఫిల్టర్స్ ఉండాలి. ఆ ఫిల్టర్స్ ఏంటి? ఎన్నో రకాల తామసిక కోరికలు రావచ్చు, రాజసిక రావచ్చు, మిక్స్డ్ రావచ్చు. కానీ ఎన్నొచ్చినా అన్నిటిని ఫిల్టర్ చేసి కేవలం విశుద్ధ సత్వ కోరికలు మాత్రమే రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ అవ్వడం అంటే సపోజ్ ప్రసాదం, ఎన్నో రకాల ఆఫరింగ్స్ వస్తాయి మనకు, వండర్ఫుల్ డిషెస్ రావచ్చు. అందులో కేవలము నా మనస్సు లేదు లేదు ఈ అన్నిట్లలో కూడా కేవలం కృష్ణ ప్రసాదం ఎక్కడ ఉందో ఆ ప్రసాదాన్ని మాత్రమే రుచి చూడు అని నాలుకకు గైడ్లైన్స్ ఇవ్వాలా. కేవలం ఆ డిష్ మాత్రమే చేతులకు నువ్వు సెలెక్ట్ చేసుకొని తీసుకో, నోటికి అందించు అని, ఆ డిషెస్ ని మాత్రమే నువ్వు ఎక్కడుందో సెర్చ్ చేయమని ఈ కళ్ళకు మనస్సు డైరెక్షన్స్ ఇవ్వాలి. అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎక్కడో రాసిన కృష్ణ ప్రసాదం అక్కడికి. అంటే ఈ మనస్సు యొక్క కోరికలను ఆ విధంగా మనం కృష్ణ పరంగా మార్చాలి. తర్వాత ఉదరము మరియు జనేంద్రియాలను నియంత్రించగలిగించో అతడు ఈ యొక్క ప్రపంచంలో ఎంతో మందిని శిష్యులుగా చేసుకోగలడు. ఇది మనము నియంత్రణ. మరి ఈ నియంత్రణానికి 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ నియంత్రణకు ఫర్దర్ స్టెప్ మనసు యొక్క ఫిల్టరేషన్ అన్నాం కదా, ఆ ఫిల్టర్ ఇక్కడ చూడండి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి.
సో ఇక్కడ కర్దమముని భగవానుని శ్రద్ధతో అర్చింపమంటారు. మరి ఆ శ్రద్ధతో అర్చించిన శ్రద్ధ కలగడానికి కొరకు ఈ విధి విధానాలను మనం పాటించాలి. ఏ విధానాలు? ఇక్కడ మనము 4 మన ఇంద్రియ నియంత్రణ చేయాలి. ఇంద్రియ నియంత్రణ చెయ్యాలి అనేది థియరీ ఇది. ఓకే. వాక్కు యొక్క, మనస్సు యొక్క, క్రోధం యొక్క, జిహ్వ యొక్క, ఉదరం యొక్క, జనేంద్రియుల యొక్క వేగాన్ని నియంత్రణ చేయాలి. మరి ఆ నియంత్రణకు అప్లికేషన్ పార్ట్ సెకండ్ శ్లోకంలో మనము అందరం కూడా కర్మలు చేస్తాం. ఈ దేహం దేని కొరకు? ఏదో సంపాదించాలి, దాన్ని అనుభవించాలి. ఆ సంపాదన అనేది అవసరమైన దానికంటే అధికంగా భుజించుట లేదా సంపాదించుట. ఇది మనల్ని ఏం చేస్తుందంటే భక్తిమయ జీవితం నుంచి పెడత్రోవ పట్టిస్తుంది. ఎక్కువ డబ్బు ఉంటే ఆ డబ్బు సంపాదనలో ఎంతో మందితో మనం ఇన్వాల్వ్ కావాలా, ఎంతో మంది భౌతిక వ్యక్తులు రాకపోకలు ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎక్కువ తిన్నాం అనుకోండి, మన లోపల కూడా మిషనరీ అంతా కూడా ఓవర్లోడెడ్. లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ వాడు రాస్తాడు 6 మాత్రమే అని, కానీ 10 మంది ఎక్కేస్తాము. కొత్తలో ఏదో భరిస్తుందేమో బలవంతంగా, తర్వాత దాని లోపల ఆ వజనని వెయిట్ ని మోసేటువంటి ఆ లోపల యంత్రం అనుకోండి, లేకుంటే దాని పనిముట్లు అనుకోండి, అవి దెబ్బతి కెపాసిటీ. మన వెహికల్ మీద కూడా 2 వీలర్ ఇద్దరు వెళ్ళాలంటే 3, 4 స్టూడెంట్స్ 4, కానీ ఆ లోపల ఉన్నటువంటి బెల్ట్ తెగిపోతుంది. లేదంటే దాంట్లో మిషనరీ పాడైపోయి ఇద్దరిని కాదు కదా ఒక్కరిని కూడా లాగలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం అవసరమైన దానికంటే ఎక్కువ ఇంకా కొంచెం వెలితుంచాలంట. డాక్టర్లు చెప్తారు కొంచెం ఎంటీ స్టమక్ ఉండాలంట. ఆ ఎంటీ స్టమక్ వల్ల మనం కూడా ఏదైనా మిక్సింగ్ చేయాలనుకోండి, ఆ మిక్సింగ్ చేయాలంటే ఫుల్గా నిండుగా ఉందనుకోండి, మిక్సింగ్ చేయడం చాలా కష్టం. కొంచెం వెళుతుంటే మిక్సింగ్ చాలా సులభం అవుతుంది. మిక్సీలో వేసిన ఏదైనా కూడా నిండుగా ఉంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. అదేవిధంగా ఎక్కువ అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే కూడా దాని వల్ల కూడా శాంతి ఉండదు మనకు. 2, పొందుటకు శక్యము కాని భౌతిక వస్తువుల కొరకు అధికంగా శ్రమించుట. మనకు అది అసాధ్యమని తెలుసు, అయినా కూడా దాని వెంట పరిగెడతాం. అటువంటి దాన్ని కోరుకోవటము, అధిక శ్రమించటం. లైక్ ఇప్పుడు మనందరము దాదాపుగా రిటైర్డ్ ఉన్నారు, రిటైర్మెంట్ స్టేజ్. ఇప్పుడు కూడా నాకు ఇంకా డబ్బు కావాలా, డబ్బు దాన్ని ఏమీ తినే పరిస్థితి లేదు. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. ఏది తినాలని కానీ డబ్బు కావాలి. ఎందుకు కావాలంటే మా పిల్లలు, మా అబ్బాయి కూడా సంపాదిస్తుండు, మనవాళ్ళు సంపాదిస్తలేరు, మనవరాలు సంపాదిస్తలేరు. వాళ్ళ కొరకు నేను సంపాదించి పెట్టాల, అంటే వాళ్ళు కూర్చొని తినాలన్నాడు. కాబట్టి ఉన్నదానికంటే పొందులకు శక్యం కానీ, అరే ఇప్పుడు నీ యొక్క దేహము డబ్బు సంపాదించడానికి కొరకు తినడానికి కూడా నీకు దేహం కోఆపరేట్ చేస్తలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ధనాన్ని సంపాదించు. ఆధ్యాత్మిక ధనం సంపాదించడం మరి ఇంద్రియ నిగ్రహము. ఈ ఇంద్రియాలను తపస్సు కొరకు ఏదో కొంచెం పోషించుకోవడానికి కొంచెం ప్రసాదం తీసుకోండి. ధర్మపాలన అంటే మనము భగవంతుడి యొక్క విధి విధానాలను పాటించాలి. మనకు 12.9లో మనకు బోధించారు. కృష్ణ ప్రభుజీ బిఎస్ఎన్ఎల్ ఐటిపిసి ధర్మ పాలనకు సంబంధించి భగవద్గీత 12వ అధ్యాయము 9వ శ్లోకం లాస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారు ప్రభుజీ. అంటే మరి మీ దగ్గర తెలుగు భగవద్గీత ఉందా ప్రభుజీ? లేదా? పొందుటకు శక్యము కాని భౌతిక వస్తువుల కొరకు అధికంగా శ్రమించుట. 3, లౌకిక విషయాల గురించి అనవసరంగా చర్చించుట. ఇది థియరిటికల్. ప్రాక్టికల్ గా ఎవ్వరు కూడా దాదాపు నేను అనుకుంటా 50%, 60%, ఎంత పర్సెంట్ సాధ్యమవుతుందని తెలియదు. మాక్సిమం అందరూ దీంట్లో పాపం తప్పు చేస్తే సాధ్యం అవ్వట్లేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే చాలు లౌకిక విషయాలు మాట్లాడతారు తప్ప ఆధ్యాత్మిక విషయాలన్నీ చాలా మందిని అబ్జర్వ్ చేశారు. ఈవెన్ నాకు కాల్ చేసిన ఆధ్యాత్మికంగా అసలు ఒక్క డౌట్ కానీ ఒక్క విషయం కూడా చర్చించే అవకాశం ఉండట్లేదు. నేను కాల్ చేసిన, నాకు కాల్ చేసిన లౌకిక విషయాలు, అఫ్కోర్స్ నాకు కాల్ చేస్తే భౌతిక విషయాలు ఏం మాట్లాడరు, కానీ డౌట్లు అడగకున్నా ఏదన్నా ఇంపార్టెంట్ విషయం, సేవ గురించి ఏదైనా
అడిగి సేవ అయిపోగానే ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు ప్రభుజీ అంటారు. జనరల్ లౌకిక విషయం నేను ఎంటర్టైన్ చేయను, వాళ్ళు కూడా మాట్లాడరు. కానీ భగవంతుడి యొక్క ఇంకా కథామృతం గురించి కూడా చాలా మటుకు సేవ గురించి మాట్లాడతారు తప్ప కథామృతం గురించి మాత్రం చర్చ జరుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కాకుండా కేవలం అనుసరించిన కొరకే శాస్త్ర విధులను ఆచరించుట లేక విద్యుక్తములైన నియమ నిబంధనలు విడిచి స్వతంత్రముగా అంటే ఇష్టానుసారం వర్తిస్తూ ఉంటారు. నాకు తెలుసులే, నేనే ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. తర్వాత కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి లేని భౌతిక విషయాసక్తి గల వ్యక్తులతో సహవాసం చేయుట. ఇది మనం ఇంత విన్నా ఇది కూడా భౌతిక విషయాసక్తి, భౌతిక భోగాల పట్ల, భౌతిక సుఖాల పట్ల ఎవరైతే శ్రద్ధ ఉంటారో వాళ్ళతో సహవాసము. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారు? వాళ్ళతో సహవాసం అంటే సో ఇక్కడ మనం చూస్తే ఏమైతుందంటే ముఖ్యంగా భౌతికమైనటువంటి వ్యక్తులు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమేమి చెయ్యరు అంటే మనకు 3వ శ్లోకంలో ఉంది చూడండి. వాళ్ళు భక్తి పట్ల ఉత్సాహం ఉండరు, అసలు భక్తి కొరకు వాళ్ళు వెళ్ళరు. భౌతిక డబ్బులు చాలా ఉన్నాయి, అటు పోయేద్దాంలే, పోతే పుణ్యం వస్తుందంట, సో అట్లా వెళ్దాం అనుకుంటారు. భక్తి పట్ల ఉత్సాహం ఉండదు, భగవంతుడి పట్ల భగవద్భక్తి పట్ల విశ్వాసం ఉండదు. తర్వాత ఎక్కడికక్కడ క్రోధం అంటే సహనం ఉండదు. అలా పోయేటప్పుడు చాలా బాగుంటాం, వచ్చేటప్పటికల్లా కొందరు మాటలు కూడా బంద్ చేసుకొని వస్తారు. ఎందుకు? గొడవలైపోతుంది. ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గర కానీ, లేకుంటే రూముల అడ్జస్ట్మెంట్ కానీ, భోజనం దగ్గర కానీ, ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ వచ్చి మొత్తం వాళ్ళు గొడవలు పెట్టుకొని, ఎందుకు అది వాళ్ళకి ముఖ్యంగా ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణ అమానినా మానదేనా. నీకంటే నేనేం తక్కువనా? నీకంటే నేను ఎక్కడ తక్కువ? నేను ఎందుకు అణిగి మెనిగి ఉండాలా? నీ మాట నేను ఎందుకు వినాలా? అంటే సేవాభావం అనేది కోల్పో. కాబట్టి అక్కడ నా ఉత్సాహం ఉండదు, విశ్వాసం ఉండదు, సహనం ఉండదు. ప్లస్ అక్కడ ముఖ్యంగా ఏం దెబ్బతింటదంటే భగవంతుడి యొక్క ధామాలకు వెళ్తున్నప్పుడు తపస్య కొరకు వెళ్తున్నాం అనేది మర్చిపోతారు. అక్కడ చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటంటే భగవంతుడి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇవి మనము చేయడానికి వెళ్తున్నాం అనేది మర్చిపోతారు. వాళ్ళు నా శ్రవణం ఉండదు, ఎప్పుడో టైంపాస్ కొద్దిసేపు చేసినంత మాత్రాన అది అంత ఫలితం ఉంటుందని నేను అనుకోను. అదే విధంగా భక్తులు కాని వారి సాంగత్యం, అక్కడంతా ఒక్కరు కూడా భక్తులు ఉండడు. మనం జపం చేస్తా ఉంటే వాళ్ళు, ఇప్పుడు చూడండి జస్ట్ ఎగ్జాంపుల్, ఎవరైతే మనకంటే ముందు అక్కడిక్కడ టూర్ వెళ్ళొచ్చారో నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా, వాళ్ళ యొక్క శనివారం, ఇప్పుడు ఆదివారం రోజు అర్చన, ఇప్పుడు అందరు ఎవరైతే వెళ్ళొచ్చారో రేపు నెక్స్ట్ సాటర్డే తర్వాత సండేది చూడండి. అంటే నేనేం తప్పు పట్టట్లేదు, భక్తులతో వెళ్ళినప్పుడు ఆ భక్తులందరూ కూడా ఒక్క మాల జపం చేసిన వాళ్ళు కూడా ఎన్ని మాలలు చేస్తారో చూడండి అర్చన. ఇప్పుడు మీరు కూడా కొంతమంది వెళ్ళొచ్చారు, అర్చన చూస్తే అదే 112 మాలలు, 120 మాలలు, 130 మాలలు కనబడ్డాయి. మరి రేపు పొద్దున చార్ధామ్ యాత్ర వెళ్తున్నటువంటి, అంటే నేను ఎవరిని పొగడట్లేదు, ఎవరిని నిందించట్లేదు, మీరు చెక్ చేసుకోవాలి. అరే మేము వెళ్ళినాము, మరి మేమెందుకు చేయలేకపోయినాము? మరి వీళ్ళందరూ భక్తులు కలిసి మన యొక్క ఫ్యామిలీ వసుదేవ కుటుంబం వెళ్తున్నారు, 38 మంది, ఒక్క మాల కూడా చేయరు. ఇక్కడ చూసుకోండి, ఈ రోజు అవి రాసి పెట్టుకోండి. మరి ఈ గ్రూప్ లో ఎవరు, ప్రభుజీ చెప్పాడు కదా, అక్కడ ప్రభుజీతో పాటు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క సాధన గురించి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సండే, నెక్స్ట్ దాదాపు 2 సండేలు ఉంటాం అనుకుంటారు, 3 సండేలు అర్చన చెక్ చేసుకోండి, ఏమన్నా ఇంప్రూవ్ అయిందా లేదా. అంటే భక్తుల సంఘంలో వెళ్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుంది, అభక్తులతో వెళ్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుంది. అంటే ఉత్సాహం భక్తులలో అందరూ చేస్తారు కాబట్టి ఉత్సాహం చాలా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ లాస్ట్ దాంట్లో ఏం చెప్తున్నారంటే 3rd శ్లోకంలో ఉత్సాహాన్ని ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాసతో వృత్తే షడ్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతి. దీనివల్ల భక్తి పురోగతి చెందుతుంది. ఈరోజు మన టైటిలే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఎలా అవుతుంది? ఈ 6 ప్రిన్సిపల్స్ పాటించడం వల్ల మనకు భక్తిలో ఉన్నత స్థితికి ఎదుగుతాము. అదే మనము మొదటి 2 శ్లోకాసు మనము ఆ యొక్క ఫార్ములాస్ పాటించకపోతే మన భక్తి
నష్టమవుతుంది. ఇంకా లాస్ట్ గా చూద్దాం మనము 4వ శ్లోకంలో దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దాన రూపంలో కానుకలను ఇవ్వాలి. కాబట్టి మనందరం కలిసి చార్ధామ్ యాత్రకు 50 ఇచ్చారు, 100 ఇచ్చారు, 1000 ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ రాని వాళ్ళు ఇచ్చారు, వచ్చిన వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ భక్తిలో పురోగతికి, భగవత్ కృపకు, భక్తుల యొక్క ఆశీస్సుల కొరకు మొట్టమొదటిది మన దగ్గర ఉన్న సంపత్తిలో కష్టార్జితంలోంచి దాన రూపంలో ఇవ్వాలి. 2 దాన రూపంలోనే కానుకలు స్వీకరించాలి. కొన్నిసార్లు భక్తులు కూడా ఇస్తా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఇవ్వాలా, మన ఇంట్లో అది కూడా ఆధ్యాత్మిక గిఫ్ట్ ఇవ్వండి. విశ్వాసంతో మనోభావాలను వ్యక్తపరచుట, గుహ్య విచారాన్ని విచారించుట, ప్రసాదము గ్రహించుట మరియు ప్రసాదమును అర్పించుట. సో ఈ రోజు మన నిజామాబాద్ లో భక్తులందరూ కూడా ప్రసాదాన్ని అర్పిస్తా ఉంటారు ఎంతో మంది భక్తులకు. ఇది ఇక్కడ 4వ శ్లోకంలో మనకు బోధిస్తున్నారు. ఈ విషయాలను కర్దమముని తన భార్య అయినటువంటి దేవహూతికి చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహము ఆ 2 శ్లోకాలు, ధర్మ పాలన సో మిగతావి 3వ శ్లోకం 4వ శ్లోకం ఆల్రెడీ చర్చించాము. తపస్సు, ఈ తపస్సు కూడా మనము కొన్నిసార్లు మనకు చెప్తారు ఎల్లుండి తపస్సు అంటే, ఎల్లుండి ఏ డే ఉంది, ఏమొస్తుంది ఎల్లుండి? ట్యూస్డే రోజు నిర్జల ఏకాదశి ఉంది గురూజీ. నిర్జల ఏకాదశి అంటే ఆ ఒక్క రోజు అంటే మందులు అవి వేసుకునే వాళ్ళు ఎగ్జామ్షన్, ప్లస్ 80+ ఉన్న వాళ్ళు ఎగ్జామ్షన్. అంటే శక్తి ప్రతి ఒక్కరు దయచేసి నేను లాస్ట్ ఇయర్ అంతా కూడా పాటించలేకపోయాను అనుకునేవాళ్ళు ఆ రోజు తపస్సు అంటే కంప్లీట్ గా వితౌట్ వాటర్ ఏకాదశి ఉండండి. లేదు ప్రభు ఉండలేనంటే మొత్తం ఉండలేననే వాళ్ళు అట్లీస్ట్ సాయంత్రం వరకు ఉండండి. సాయంత్రం వరకు ఉండలేననే వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉండండి. సో లేదు అంటే అట్లీస్ట్ లిక్విడ్ ఓన్లీ పాలతో ఆ జ్యూసెస్ తో ఉండండి. ఆ ఒక్కరోజు ఉంటే చాలా మంచిది. అది నిజమైన తపస్సు. అదే విధంగా మనకు నెక్స్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ సెప్టెంబర్ లో బలరాం పూర్ణిమ, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత రాధాష్టమి, వీటికి కూడా వ్రతాలు ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాస వ్రతం, అది తపస్సు. తర్వాత ద్రవ్య దానములు. మన దగ్గర ఉన్నటువంటి కష్టాయితప్పుడు జగన్నాథ్ రథయాత్ర వస్తుంది, నెక్స్ట్ జన్మాష్టమి వస్తుంది. ప్రభు జగన్నాథ్ రథయాత్రకి ఇచ్చాం కదా, ఓకే. సో మీ అబ్బాయికి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, 5 ఏళ్ళు మెడిసిన్. ఎరా నాన్న నీకు 1 సంవత్సరం ఫీజు కట్టాను కదా అమ్మ, నెక్స్ట్ సెమ్ కట్టాలా? 1 సెమ్ కడితే సరిపోతుందా? మళ్ళీ నెక్స్ట్ సెమ్ కొరకు అమ్మ మా వాడికి ఇంత కట్టాలా, మా పాపకి ఇంత కట్టాలని చాలా కష్టపడి ఎక్స్ట్రా పని చేసి డ్యూటీ చేస్తూ గవర్నమెంట్ ఎక్స్ట్రా బిజినెస్ చేస్తూ సంపాదిస్తాం వాళ్ళకి సెమ్ ఫీజు, ఇయర్ ఫీజు కట్టడానికి. ఇది కూడా అంతే. జగన్నాథ్ రథయాత్రకి ఇచ్చాము, దానం చేశాము. ఆ దానం వల్ల ఆల్రెడీ నీ అకౌంట్ లో భగవంతుడు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏంటి? భగవత్ కరుణ కృప ఆశీస్సులు. నెక్స్ట్ జన్మాష్టమి వస్తుంది, దాంట్లో కొంత మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ ఉంది, మళ్ళా కష్టపడతా ఉన్నాం. నాకు ఇంత స్తోమత ఉంది, ఎవరి కొరకు స్తోమత? నా కొడుకులు నాకు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారు. కానీ నేను నా కష్టైతే నేను భగవంతుడికి దాన ధర్మం చేయాలి. కాబట్టి జగన్నాథ్ రథ కొన్ని వందల వేల మంది అక్కడ వచ్చి భగవద్ దర్శనము, భగవత్ ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు కూడా మనకు మరి ఎందుకు వచ్చింది తెలియదు. సో రేపు ఎల్లుండి కూడా మంచి రోజులు. ఎవరైనా ఇంకా చేయకపోతే ద్రవ్య దానముల ద్వారా స్పెషల్ గా భర్త భార్యకు చెప్తున్నాడు చెయ్యాలి. భర్త కూడా చేయాలి, భార్య కూడా చేయాలి, ఇద్దరు కలిసి పిల్లలకు చేయాలి. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా పురోగతి చెందుటకు లేదా భగవత్ కరుణను పొందుటకు మనుషుడు ఈ క్రింది విధంగా స్వనియంత్రణను కలిగి ఉండవలెను. ఇంద్రియ భోగమునందు నియంత్రణ కలిగి ఉండుట. మరియు ఇంద్రియ భోగం అంటే దయచేసి చాలా డబ్బున్న వాళ్ళు మన గ్రూప్ లో కూడా వాళ్ళ లెవెల్ కు తగ్గట్టుగా చాలా ఖర్చు పెడుతున్నారు. అందులో కొంత పర్సెంట్ అయినా భగవత్ సేవ కూడా ఖర్చు పెట్టండి. ఓకే మీకు అలవాటు అయిపోయింది, సో ఆ ఫెసిలిటీస్ కావాలి, నో ప్రాబ్లం. కానీ భగవత్ సేవకులకు కూడా అది ఆనందంగా ఇవ్వండి, బాధతో ఇవ్వకండి. అందరి ముందు గురువు గారు చెప్తే నేను కూడా ఇవ్వాలా తప్పుతుందా అంటే చాలా కష్టం. అటువంటి సేవ చేయకండి. ఓకే. ఇంద్రియ భోగం నందు నియంత్రణ కలిగి ఉంటాం. మరియు ధర్మ నియమం. ఇంద్రియ భోగం అంటే మన పర్సనల్ ఎంజాయ్మెంట్, దాన్ని కొంచెం కంట్రోల్ చేసి అక్కడ కంట్రోల్ చేయడం వల్ల మన డబ్బులు సేవ్ అయితే అన్ని సేవ్ అవుతాయి. ఆ డబ్బుని భగవంతుడికి ఉపయోగించండి, భగవత్ సేవకు ఉపయోగించండి. మరియు ధర్మ నియమం అనుసరించుట, తపస్సు లేకుండా మరియు సంపత్తులను త్యాగం చేయకుండా ఎవరినో దేవదేవుని కరుణను పడేయజాలకు.
ఇది స్ట్రిక్ట్ గా చెప్తున్నాను. కాబట్టి ఎల్లుండి వచ్చేటువంటి తపస్సు అంటే ఇందాక సుదేవి మాత చదివినట్టుగా ప్రతిరోజు మంగళారతికి, అంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళు కాకుండా ప్రతిరోజు పొద్దున్నే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుని మనము శౌచం మనము శుభ్రంగా మనం తయారయ్యి స్నానం చేసుకొని భగవంతుని కూడా మేల్కొల్పి భగవంతుడికి పొద్దున్నే మంగళ బ్రహ్మముహూర్తంలో భగవంతుని సేవించాలి. ఈ రోజు కూడా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుని యొక్క మొదటి సేవ ఎవరు చేస్తారు? మొట్టమొదటి దర్శనమైన సేవ ఎవరికి ఇస్తారంటే భగవంతుడు రంగనాథ స్వామి యాదవులు కాదు ప్రభుజీ, విభీషణుడు త్రేతాయుగంలో మాటిచ్చాడు భగవంతుడు, నువ్వు నువ్వు జీవించినంత కాలం నీ ఫస్ట్ దర్శనం నీకే ఇస్తాను, లంక నుంచి వచ్చి దర్శనం చేసుకొని పో అంటే ఇప్పుడు కూడా విభీషణుడు వచ్చి దర్శనం చేసుకొని అప్పుడు బ్రహ్మముహూర్తంలో. మరి మనం కూడా మన ఇంట్లో భగవంతుని మనం దర్శనం చేసుకోవడానికి మనకి ఇష్టం లేదు. కాబట్టి దయచేసి బ్రహ్మముహూర్తంలో లేచి, అది కూడా తపస్సునే, పొద్దున్నే లేచి స్నానం చేసి భగవంతుని మేల్కొల్పి తర్వాత మంగళారతి చేయటము, పొద్దున జపం చేయటము, పొద్దున భగవంతుడికి పూలాలంకరణ చేయటము, ఇవన్నీ తపస్సు మరియు సంపత్తులను త్యాగము. దయచేసి మీ పిల్లలకు ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడితే కొంత పర్సెంట్ అన్నా భగవంతుడికి ఖర్చు పెట్టండి, భగవంతుడి సేవకు ఖర్చు పెట్టండి. గురువాదేశానుసారం కనుక నేను కర్దముని తన భార్యకి ఇట్లు ఉపదేశించను, ధర్మ నియమం అనుసరించుచు దాను మొసగుచు నీవు తపస్సుతో భక్తి యందు నెలకొనము. సో మరి ప్రతి భర్త భార్యకి ఇదే చెప్పాలి, ప్రభు మా భర్త డివోటీ కాదు కదా ప్రభుజీ, అసలు నన్ను పంపించడే కష్టము, ఈ డబ్బులు ఇంకా దానం అంటే అసలే వద్దంటాడు ప్రభుజీ. అది మన ప్రజెంట్ ఉన్న కలియుగ పరిస్థితి. మరి చూడండి, మరి అందుగురించే భర్తలు భక్తిలోకి వస్తే భార్యలకు చాలా అదృష్టం. ఇవన్నీ ఆదేశాలు ఎవరు? భర్త చేయమంటున్నాడు, ఇచ్చేవాడే ఆయన. మరి కష్టపడి సంపాదిస్తాడు ప్రభుజీ, ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? సో భర్త ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు సంపత్తి ఇచ్చేసి, మనకు కూడా పెద్ద విశాల హృదయం ఉండాలి కదా భార్య. ఎగ్జాంపుల్ మా విష్ణుప్రియ మాతాజీ వాళ్ళ హస్బెండ్, ఆయన ఉన్నప్పుడు దాన ధర్మాలు ఆయన చేసిన చెప్పిన భార్యతో చేయించేవాడు. ఈమె ఆయన చెప్పకున్న సంపాదన ఆయన వంతు, దానం మాత్రం మా మాతాజీ ఏ గుడికైనా ఎవరైనా వచ్చినా సో లేదు అనకుండా పెడతా ఉంటాడు. అంటే చూడండి, కర్దముని చేయమన్నాడు, వాళ్ళ భర్త చేయమని లేదు తెలియదు, సంపాదన మాత్రం చేశాడు. కానీ ఇప్పుడు భర్త లేడు, కానీ తను మాత్రం ఆ యొక్క ఆదేశాన్ని పాటిస్తుంది. కర్దముని వెళ్ళిపోతా అన్నాడు కాబట్టి మాతాజీ లైన్ లో ఉందో లేదో నాకు తెలియదు. దానము సూచి నీవు తపస్సుతో భక్తి అందు నెలకొనము. ఆమె ఇప్పుడు తపస్సు ఏం చేస్తుంది? ఆల్రెడీ 75 years. ఏం తపస్సు చేస్తుంది? నామం జపం చేస్తుంది, పొద్దున క్లాస్కి వస్తుంది, పొద్దున సాయంత్రం. సో ఎప్పుడు ఏ ఒక్క కార్యక్రమం అనౌన్స్ చేసినా ఖచ్చితంగా విష్ణుప్రియ మాతాజీ పేరు లేని కార్యక్రమం జరగదు. అంటే ఆ ఒక్క పేరు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ లో పిల్లలు కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. తను ఒక్కతే ఉన్నా కూడా ఫస్ట్ తన పేరు లేకుండా ఆమెకు మనశ్శాంతి ఉంది. ఖచ్చితంగా ఎంత ఇస్తుందో కాదు, ఖచ్చితంగా పేరు వచ్చేట్టుగా చేసుకుంటాం. అప్పుడు దేవదేవుడు నీ ఏడ ప్రసన్నుడై నీకు పుత్రునిగా లభించను. సో ప్రభుజీ, మరి మనకు పుత్రుడు వస్తాడా ప్రభుజీ? మేబీ నెక్స్ట్ లైఫ్ లో రావచ్చు మీకు. ఈ లైఫ్ లో అయిపోయింది మనది సంతానం అనేది. నెక్స్ట్ లైఫ్ లో భగవంతుడు మనకు 5 రకాల సంబంధాల్లో ఏ సంబంధం అంటారు దీన్ని? భగవంతుడితో ఎటువంటి ప్రేమైక సంబంధం ఇది? నీకు పుత్రుడిగా లభిస్తాడు. మీరు అందరు ఇప్పుడు ప్రభుజీ ఆల్రెడీ ఆ స్టేజ్ మేము దాటిపోయినాం. వాత్సల్య నెక్స్ట్ లైఫ్ మీకు వచ్చు భగవంతుడు. పూతనకే ఇచ్చినాడు, మీకు ఇవ్వడా? వాత్సల్య భగవంతుడే మీ గర్భంలో జన్మించవచ్చు. అటువంటిది చెప్తున్నారు, అర్థమైందా? కానీ కండిషన్స్ అప్లై. ఇలా చేయండి సేవ. నెక్స్ట్, నీచే అర్చింపబడి ఆ భగవానుడు నా నామ యశస్సును విస్తరింపగలడు. నీకు పుత్రునిగానై బ్రహ్మజ్ఞానం బోధించుచు నీ హృదయ గ్రంథిని ఛేదింపగలడు. హృదయ గ్రంథి అంటే ఇక్కడ హృదయంలో సంపూర్ణంగా భౌతిక కల్మశాలతో నిండి ఉండను. ఆ భౌతిక కల్మశాలతో కూడుకున్నటువంటి ఆ గ్రంథిని సర్జరీ, జ్ఞానం అనే రేస్తో సర్జరీ చేస్తాడు. నేను దేహాత్మ బుద్ధి, నీవేదైతే దేహాత్మ బుద్ధి అంటే ఆమె లేదు, మనందరం ఉన్నాము అన్నట్టు. ఇక్కడ మన హృదయాల నిండా నేను దేహాన్ని, కాబట్టి దేహం కొరకు సంపాదించాలా, దేహాలను సుఖ పెట్టాలనుకుంటా ఉంటాం. అటువంటి ఛేదిస్తాడు నీ కుమారుడు వచ్చి అని. నెక్స్ట్, జనులందరి లాభం కొరకై ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరింపజేయటకు దేవదేవుడు అవతరించినప్పుడు సాధారణంగా ఒక భక్తునికి అతని భక్తికి ముదమంది పుత్రునిగా అరుదించును.
భగవానుడే ఎల్లరకు జనకుడు అనగా ఎవరును అతనికి తండ్రి కాలేరు. అయినను తన అచింత శక్తి చే అతడు కొందరు భక్తులను తన తల్లిదండ్రులుగాను వంశస్థులుగాను అంగీకరించును. ఆధ్యాత్మిక జ్ఞానము హృదయ గ్రంథిని ఛేదించునని ఇచ్చట వివరింపబడింది. ఆత్మ మరియు అనాత్మలు మిథ్య అహంకారం చే ముడిపడు. ఈ విధమైన అనాత్మతో తాదాత్మ్యం హృదయ గ్రంథిగా పిలువబడినది. బద్ధ జీవులకు ఉండును. మైత్రము అనేది అమిత ఆసక్తి కలిగినప్పుడు అది మరింతగా బిగియగలదు. ఈ భౌతిక జగము స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణతో నిండి ఉన్నదని వృషభదేవుడు తన పుత్రులకు సందేశమనొసగెను. ఆ ఆకర్షణయే హృదయగంతి రూపము దాల్చును. భౌతిక ఆకర్షణచే అది మరింత బిగియగలదు. భౌతిక సంపత్తులు, సంఘము, స్నేహము, ప్రేమ మొదలగున వానికై అత్యాశపడు వారికి ఆ హృదయగంతి మిగుల దృఢమై ఉన్నది. కేవలము బ్రహ్మ భావన ద్వారానే అది ఛేదింపబడుతుంది. ఆ ముడిని ఛేదించుటకు ఎట్టి ఆయుధము అవసరము లేదు. ప్రామాణికమగు ఆధ్యాత్మిక ఉపదేశమే దానికి అవసరమై ఉన్నది. కర్దముని తన భార్యకు దేవతికి ఉపదేశించినదేమనగా భగవానుడు ఆమెకు పుత్రునిగా ఉదయించి భౌతిక తాదాత్మ్య గ్రంథిని ఛేదించుటకు ఆధ్యాత్మిక జ్ఞానమును అందించగలడు. సో ఇక్కడ కర్దముని తనకు గురువులాగా ఆయన గురుపదేశము చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ భగవంతుడి యొక్క ప్రజెన్స్ మన ఇంట్లో, మన హృదయంలో కలగాలంటే మన హృదయంలో ఉన్నటువంటి ఈ భౌతిక కల్మషాలను మనము తొలగించుకోవాలి. అంటే ఈ యొక్క ఆత్మ చుట్టూ ఉన్నటువంటి మలినాన్ని మనము తొలగించినప్పుడు మాత్రమే మనం భగవంతుడి యొక్క శుద్ధమైనటువంటి సేవ చేయగలము. కాబట్టి మనం ఈ భౌతిక సంపత్తులు ఎంత పెరిగితే వాటి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి ఈ సంఘము, స్నేహము ఇవన్నీ కూడా భౌతికం కాకుండా ఆధ్యాత్మికంగా మనం మార్చుకోవాలంటే భగవత్ జ్ఞానం ద్వారా మాత్రమే మనం దాన్ని పొందగలము. కాబట్టి భగవద్ జ్ఞానాన్ని నిత్యం భాగవత సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది. జయ బలో గ్రంథరాశ్రమం భగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरताई भगवान की जय, जगत गुरु శ్రీల ప్రభుపాద की जय, శ్రీ శ్రీపాద గురు మహారాజ్. దీంట్లో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ దర్శనార్థి చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండోత్ ప్రణామం. చెప్పండి. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో బాగా మాకు అర్థమైంది ఏంటంటే మానవ జీవితం ఎందుకోసం ఉద్దేశింపబడింది, తర్వాత మనం సంపాదించే సంపాదన దాంట్లో కొంత భాగం భగవంతునికి కూడా ఇవ్వాలనేది బాగా అర్థమైంది గురుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురు. ఎందుకంటే మనం అలా చెప్తారే ప్రభుజీ ఎప్పుడు చూసినా అది ఎవరికి వాళ్ళకే బెనిఫిట్. ఇక్కడ నేను అనౌన్స్ చేసిన దానికే కాదు, భగవత్ కార్యాలకు ఖచ్చితంగా ఖర్చు పెడతా ఉండాలి ప్రభుజీ. అది ఓకే ప్రభుజీ, దర్శనార్థి రెడీ ఉందా? ఎవరికేం సందేహాలు లేవంటే అర్థమైంది అనుకుంటున్నాను. మరి దాంట్లో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. హరే కృష్ణ. శర్మ ప్రభుజీ.